నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. హల్లెలూయా. దేవుడు మన ఎడల చేసిన మేలు ఏంటంటే, గతించిన 2024వ సంవత్సరం అంతా దేవుడు ముఖ్యంగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆరోగ్యం ఇచ్చి ఇలాగా ప్రాణాలతో నిలబెట్టాడంటే దేవుని యొక్క కృప. స్తోత్రం కలుగును గాక. అలాంటి శాశ్వతమైన కృపతో, అలాంటి శాశ్వతమైన ప్రేమతో దేవుని కృప మీ అందరికీ ఈ 2025వ సంవత్సరంలో కూడా తోడే నడిపించును గాక. అందరూ బాగున్నారు కదండి. కొంచెం క్రిస్మస్లో ఉండిపోయి జనవరి 1లో రెస్ట్ లేక చాలా మందికి ఎలా ఉందంటే చాలా బలహీనతగా ఉంది. ఏం పర్వాలేదు, మనమంటా నా ప్రసంగాంశం కూడా అదే, మనము నూతన బలం పొందుకుంటాం. స్తోత్రం కలుగును గాక. ఏ బలం పొందుకుంటామంట? నూతన బలం పొందుకుంటాం. పాతవి గతించిపోవును, ఇదిగో సమస్తము నూతనమాయెను. మన బ్రతుకుల్లో నూతనత్వం రావాలి. ఎప్పుడూ పాత జీవితం వద్దు. ఇంకా దేవుడు మనకి ఏమిస్తున్నాడంటే నూతన స్వభావమును, నూతన ఆశీర్వాదమును ఈ 2025వ సంవత్సరములో దేవుడు మన తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. నేటి దినాల్లో మనము 52 ఆదివారాలు జరుగుతాయి సంవత్సరంలో. ఎన్ని ఆదివారాలు ఉంటాయి? 365 రోజులకి 52 ఆదివారాలు ఉంటాయి. ఈ 52 ఆదివారాల్లో మొట్టమొదటి ఆదివారం అయిపోతుంది. స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎన్ని ఆదివారాలు ఉన్నాయి? 51 ఆదివారములు ఉన్నాయి. ఈ 51 ఆదివారములు చాలా విలువైనవి, చాలా ప్రాముఖ్యమైనవి అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మనం ఒక్కరమే కాదంట, మన ఇల్లు కూడా ఎవరిని సేవించాలి? ఇంటిలో ఉన్న సమస్తము యెహోవాని సేవించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధ సన్నిధానములో మనము కనబడుట అనేది అది నీ ఇంటికి, నీ గుమ్మములకి చాలా ఆశీర్వాదకరముగా ఉంది. కాబట్టి ప్రస్తుత భయంకరమైన దినాలలో ఎక్కడ చూసినా పాపం ఎక్కువగా చలాబడైపోతుంది. ఎక్కడ చూసినా పాపమే. మనిషి అంతరంగంగా శుద్ధిస్తున్నాడు కానీ బహిరంగంగా పాపం చేస్తూ ఉన్నాడు కొన్ని సందర్భాలలో. కాబట్టి 2025వ సంవత్సరంలో దేవుడు నీ కుటుంబమును బహుగా దీవించును గాక. ఆమేన్. చాలా సంతోషం అండి. ఎందుకంటే మొట్టమొదటి దినాన్న మీ అందరూ కూడా ఇలాగా దేవుని సన్నిధానంలో గణపరచుట నాకు చాలా ఆశీర్వాదం అని భావిస్తున్నాను. కొంతమంది ఈ వారం రాలేకపోయారు. ఏదేమైనా దేవుని యొక్క కృప వారికిని మనకిని తోడే ఉండును గాక. ఇంకా ఎవరైనా మందిరంలో వాగ్దానాలు తీసుకోకపోతే ఇక్కడ ఉన్నాయి, ప్రార్థన అనంతరం తీసుకోండి. అలాగే క్యాలెండర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎవరికైనా తక్కువ వస్తే, అంటే మీ క్రిస్మస్లో ఇవ్వలేకపోతే ఇక్కడ క్యాలెండర్ తక్కువే ఉన్నాయి, ఎన్నో లేవు. క్యాలెండర్ తీసుకోండి. వాగ్దానాలు అయితే సమృద్ధిగా ఉన్నాయి. వాగ్దానాలు మీకు దేవుని మందిరంలో ఇచ్చిన వాగ్దానం శ్రేష్టమైనది కాబట్టి వాగ్దానం పొందుకోండి. వాటి మీద మీ పేర్లు రాసుకోనండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరము చాలా మంచి వాగ్దానాలు వచ్చాయి. అందరికీ కూడా నమ్ముతున్నారు ఈ మాట. చాలా శ్రేష్టమైనవి వచ్చాయి. నేను ఎందుకు ఈ స్థలంలో వాగ్దానం తీసుకుంటానంటే నాకు ఒక బలమైన నమ్మకం ఏంటంటే, ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో దేవుడు, ఆ వాగ్దానం నా జీవితంలో నేను ఎల్లప్పుడూ కూడా చూశాను, నేటికి కూడా చూస్తూనే ఉన్నాను. నాకు లాస్ట్కి 2024 వచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు ఎప్పుడు బలహీనులో అప్పుడే బలవంతులు, మిమ్మల్ని బలహీనులుగా ఉంచును. దేవుడు ఏమంటానన్నాడు? బలహీనులుగా చేస్తున్నాడు. 2024 ఎంత బలహీనత వచ్చినా దేవుడు వాక్యం చెప్పడానికి కృపించాడు. స్తోత్రం కలుగును గాక. మీరందరూ చూశారు నా బలహీనత ఎలా ఉందో 2024 సంవత్సరంలో. కానీ దేవుడు ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నిన్ను ఘనపరుస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదును, అతడు నన్ను ఎరిగిన వాడు గనక నేను అతనిని గణపరిచేదును అంటున్నాడు. దేవుడు గణపరుస్తున్నాడు అనేక చోట్ల బహుబలంగా వాడుకునేలాగున మీరందరి కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, అలాగే మనందరి కొరకు మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము త్వరలో మీరు చూడబోతున్నారు. స్తోత్రం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కానీ చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం మనం ప్రార్థన చేసుకుని దేవుని మాటలు కొద్ది క్షణాలు మనం విందాము. పరిశుద్ధుడా ఘనమైన తండ్రి నీకు వందనాలు. ఇప్పటి వరకు నీ ప్రియబిడ్డలు సాక్ష్యాలు తెలియజేశారు. అవును, 2024 సంవత్సరంలో ఎన్ని సంఘటనలు చూచినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు చూచినా దేవుని కృప మాకు తోడై ఉండి ఇంక ఇప్పటి వరకు నడిపించినావంటే నీ కృప తండ్రి. అలాగే నీ ప్రేమలో ఇంకా ఎదగడానికి, నీ కృపకు పాత్రులు అవడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం. దేవుడి ఏర్పాటు చేయబడి నీ మందిరంలోనైనా కొద్ది నిమిషముల పాటు నీ మాటలు వినిచి ఉండగా తండ్రి, వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి ఈ వాక్యం మా జీవితాలకు ఎంతో వెలిగించదు కాబట్టి నాయన, ఆ వెలుగైన వాక్యం 2025 సంవత్సరంలో మొదటి ఆదివార దినాన తండ్రి బలమైన వాక్యము సూటిగా తేటగా మా అందరితో మాట్లాడి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొక పర్యాయము మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది క్షణాలు మనం దేవుని వాక్యం విన్న తర్వాత మనం ముందుకి కొనసాగుదాం. చూడండి, నా ప్రసంగం అంశం ఏంటంటే, మనం ఈ సంవత్సరం అంట మరలా చెప్తున్నా, నూతన బలము పొందుకోవాలి. ఏ బలం పొందుకోవాలి? నూతన బలం పొందుకోవాలి. ఏమండి, మాకు బలం ఉంది కదా, సమృద్ధి అయిన బలం ఉంది కదా అంటే, నీ బలము శారీరకమైన బలం గురించి నేను చెప్పట్లేదు, కానీ మనం ఆత్మలో బలవంతులముగా ఉండాలంట. కొన్నిసార్లు ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏం చేస్తుంది? బలహీనపరుస్తూ ఉంది. ఆత్మ అంటది దేవుని కార్యాలు చెయ్యి, దేవుని పని చెయ్యి, దేవుని గురించి ఎవరికైనా చెప్పు అంటది. కానీ అంట శరీరం కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ఇంత మట్టుకు చాలు, ఇంత మట్టుకు చాలు, ఇంత మట్టుకు చాలు అని శరీరం ఏం చేస్తుందంటే ఆపేస్తూ ఉంటది. కానీ 2025 సంవత్సరంలో నువ్వు బలం పొందుకోవాలి. నీ ఆత్మకు బలం ఇవ్వాలి, నీ శరీరానికి కూడా ఏమివ్వాలంట? బలం ఇవ్వాలి. కాబట్టి ఈ నూతన బలము దేవుడు మనందరికీ 2025 సంవత్సరంలో దయచేయునుగాక. ఆమేన్. దేవుని గ్రంథములో ఉన్న వ్రాయబడిన మాటలో యెషయా గ్రంథము 40 అధ్యాయము, యెషయా గ్రంథం 40 అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40 అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. అందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే వాక్యాన్ని చదివి వినిపించవలసిందిగా ప్రభువు పేరట మనం చేస్తున్నాను. యెషయా గ్రంథము 40 అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి అలయక పరిగెత్తుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏ బలం పొందుకోవాలన్నా, నేను నూతన బలం పొందుకోవాలి. అందరూ కూడా పొందుకోవాలి. వృద్ధులేమి, యవనస్తులేమి, పసిబిడ్డలేమి, లేకపోతే మధ్యకాలంలో ఉన్నవారు ఎవరైనా సరేనంట, అందరూ కూడా ఏ బలం పొందుకోవాలని దేవుడు చెప్తున్నాడంటే నూతన బలం పొందుకోవాలి. యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఎవరు నూతన బలం పొందుకుంటారంటే ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు ఏ బలం పొందుకుంటారంట? నూతన బలం పొందుకుంటారు. వారు ఏ బలము ఎలా దేంతో పోల్చాడంటే పక్షిరాజుతో పోల్చాడు. దేంతో పోల్చాడండి? పక్షిరాజుతో పోల్చాడు. పక్షిరాజును మనము ఎవరని చెప్తాం? మనము పక్షి అన్నట్లకన్నా రాజు ఎవరు? గెద్ద. గెద్ద అంటే చాలా అన్నింటికి భయమే. ఏ సమయంలో ఏదన్నా వచ్చి పట్టుపోద్దని భయం అన్నది. ఆ గెద్దంట చాలా సందర్భాలలో వేటి కోసం పోరాడుతుందంటే తన యొక్క కోడి పిల్లలు ఎవరైనా పట్టుకెళ్ళడానికి, కోడి పిల్ల ఏమైనా పట్టుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటది. ఆ గెద్దంట తమ సమయం అయిపోయిన తర్వాత, వృద్ధాప్య స్థితికి వచ్చేసిన తర్వాత దేవుడు తనకి ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే తన ముట్టు క్షీణించిపోతుంది. చూడండి, మన వృద్ధాప్యం వచ్చేసిన సమయంలో, వృద్ధాప్యం వచ్చినప్పుడు చాలా మందికి ఊడిపోతాయి,
పళ్ళు ఊడిపోతాయి. పళ్ళు ఊడిపోతే మరలా పెట్టించుకున్న అంత స్ట్రాంగ్నెస్ అని రాదు. దేవుడు సృష్టించిన అంటే కలుగు చేసిన ఏ అవయములైనా సరే పోతే మరలా సెట్ అవడానికి డూప్లికేట్గా ఉంటుంది, కానీ ఒరిజినల్ ఏమి పెట్టుకోలేం. మళ్ళీ అలా మళ్ళీ రావు అలాగా. కానీ దేవుడు గద్దకు ఒక గొప్ప బహుమానం ఇచ్చాడు. ఏంటంటే తన దినములు పొడిగించుకోవడానికి ఇది ఎవరి చేతుల్లో ఉందంటే గద్ద చేతుల్లోనే ఉంది. పళ్ళు ఊడిపోయాయి అని మనందరికీ పండ్లు, అలాగే గద్ద ఏం చేస్తుందంటే తన ముట్టుతో ఆహారాన్ని తీసుకుంటుంది. ఆ ముట్టంట వయసుకు వచ్చేసరికి ఏమైపోద్ది అంటే ఇరిగిపోతుంటుంది. అక్కడతోటి ఆగిపోకుండా గద్ద గారు ఏం చేస్తారంటే తన దినములు పొడిగించుకోవడానికి కొత్త ముట్టు రావడానికి పక్షిరాజు వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ యొక్క రాతికి పట్టి ఆ ముట్టుని ఏం చేస్తాడంటే రాపిడి చేస్తూ ఆ ముట్టునంతా తొలగించుకుని ముట్టు కోసం ప్రయత్నం చేస్తుంది, కొత్త ముట్టు కోసం ప్రయత్నం చేస్తుంది. దేవుడు మరలా ఏం చేస్తాడంటే ఆ ముట్టునంతా తొలగించేసి చిన్న ముట్టు వస్తుంది, మళ్ళీ కొత్త ముట్టు వస్తుంది. పక్షిరాజు ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు రాయి దగ్గరికి వెళ్ళి తన ముట్టుని నేలకేసి అలా బండకేసి కొడుతూ ఎన్నో దెబ్బలు పొందుకున్న తర్వాత ఏ ముట్టుని చూసిన వల్ల కొత్త ముట్టుని చూసింది. అందుకే యెషయా ప్రవక్త అంటున్నాడు, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు ఏ బలం పొందుకుంటారంట? నూతన బలం పొందుకుంటారు. వారు ఎలా నూతన బలం పొందుకున్న తర్వాత ఏం చేస్తారు? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎరుగుదురు. ఎగరాలంటే మనకేం కావాలండి? ఆరోగ్యం కావాలి, రెక్కలు కావాలి. ఇప్పుడు మనం పని చేయాలంటే మన పనుల్లో మనం రోజు కూడా నీ పని నువ్వు చేయాలంటే నీకు దేవుడు ఏమివ్వాలి? ఆరోగ్యం ఇవ్వాలి. అంటే దేవుడు నీకు ఏమివ్వాలంటే బలం ఇవ్వాలి. బలం లేకపోతే మనం ఏం చేయలేము? పని చేయలేము. కాబట్టి బలం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఇక్కడ పక్షిరాజు వలె మనం పైకి ఎగరాలి. ఈ సంవత్సరం అంతా నేను ఆరోగ్యంగా పని చేయాలని ఆశపడితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నువ్వు ఎగరాలి. స్తోత్రం. అంటే మనం ఇప్పుడు పాతవి గతించిపోతున్నాయి. మనం ఈ స్థలములో ఉండకుండా ఎవరి కొరకు ఎదురు చూడాలంటే ఇక్కడ నుండి దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన నాతో ఎప్పుడు మాట్లాడతాడా, ఆయన నేను స్వరం ఎప్పుడు వింటానని ఎదురు చూస్తే తప్పకుండా 2025 సంవత్సరం దేవుడు నీతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. యెషయా ప్రవక్త చెప్పిన రీతిగా మనమందరము పక్షిరాజు వలె పైకి ఎగురుదము. ఎలాగా? అలయకుండా, అలిసిపోకూడదంట. మనం 2025 సంవత్సరాలు ఏం చేయకూడదు? అలిసిపోతున్న వ్యక్తికి ఏం లేనట్టు, ఇంకా బలము లేనట్టు. మనలో ఎప్పుడు బలహీనత వస్తుందంటే మనం ఏదైనా పని చేసి బాగా అలిసిపోతున్నప్పుడు మనకేం కావాలి? కొంతసేపు రెస్ట్ కావాలి. ఇప్పుడు దాకా బాగా చాలా అలిసిపోయానండి, దయచేసి నన్ను ఏం చేయండి? వదిలేయండి, నేను కొంతసేపు రెస్ట్ తీసుకోవాలంటుంటాం. కానీ 2025 సంవత్సరంలో దేవుడు నిన్ను అలయకుండా ఏ బలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు? ఆయన నూతన బలము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అయితే ఈ నూతన బలం పొందుకోవాలంటే మనము చేయవలసినవి ఏంటంటే అన్నింటినీ ఎదుర్కొనే బలము పొందాలి. స్తోత్రం కలుగును గాక. ఈ విశ్రాంతి దినములో నువ్వు వేటిని ఎదుర్కోవాలంటే అన్నిటినీ ఎదుర్కోవాలి. అన్నిటినీ ఎదుర్కొనే బలము దేవునికి ఇవ్వను గాక. కుటుంబములో సమస్యలు ఎదుర్కోవాలి, లోకములో సమస్యలు ఎదుర్కోవాలి, బంధువుల నుంచి వచ్చిన ఆ సమస్యలను ఎదుర్కోవాలి, బలహీనతలు ఎదుర్కోవాలి, కుమారులను ఎదుర్కోవాలి, కుమార్తెలను ఎదుర్కోవాలి. అందరినీ ఎదుర్కొనే బలము దేవునికి ఇవ్వను గాక. ఏ సమయాల్లో బలం ఉండాలంటే ఎవరైనా బలహీనతగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉంటాడు కదా లోపల, ఎవరైనా సరే బయట ఉన్న వ్యక్తికి ఏం కావాలి? లోపల ఉన్నవాడికి బలం కావాలో బయట ఉన్నవాడికి కావాలా? ఇద్దరికీ కావాలి. కానీ భయం ఎక్కువ ఎవరుకుంటా చెప్పనా? లోపల ఉన్న పరిస్థితి ఏమో కానీ బయట ఉన్నవాడికి చాలా బలహీనత పడిపోతుంటాడు. ఏం చేయాలి రా బాబు, ఈ సమస్య నుండి ఎలా విడుదల పొందుకోవాలి రా బాబు అని ఆయన భయం చూడాలి. చాలా భయాందోళన చెందుతూ ఉంటుంటాం. మనం అందరం చూచిన వారు అలాంటి భయంలో. కానీ ఈ సంవత్సరం దేవునికి ఇస్తున్నది ఏంటంటే నువ్వు అలాంటి సమయాల్లో కూడా ఏం పొందుకుంటావంటే బలము పొందుకుంటావని దేవుని వాక్యం చెప్తుంది. అన్నిటిని ఎదుర్కొనే బలం నాకు ఇవ్వాలంటే నేనేమి చేయాలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. స్తోత్రం. ఏ బలహీనత వచ్చినా బలవంతుడిగా నువ్వు జయించాలి. మొట్టమొదటి మాట, ఆ బలము దేవునికి ఇవ్వాలంటే మొట్టమొదటి మాట ఏమంటున్నాడంటే ఆయన యొద్ద ఉండాలి అట. స్తోత్రం కలుగును గాక. ఎవరి యొద్ద ఉండాలంటే నువ్వు ఆయన యొద్ద ఉండాలి. ఎప్పుడు? అన్నిటిని ఎదుర్కొనే బలము నీకు ఇవ్వాలంటే దేవుడు
మొట్టమొదటి మాట, నీవు ఎవరి యొద్ద ఉండాలి? దేవుని యొద్ద ఉండాలి. ఆ మాట ఎక్కడుందంటే 1వ దినవృత్తాంతాల గ్రంథము, అందరూ చూడండి, 1వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. 1వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలము సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. చదువు. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చదివిన మాట ఎక్కడ ఉండమంటున్నాడు? ఆయన సన్నిధిలో ఉన్నవి. స్తోత్రం కలుగును గాక. ఈ సన్నిధానములో ఉన్న మాటలు, 2 మాటలు మనం చదివాము. ఘనత ప్రభావము ఆయన సన్నిధానములో ఉన్నవి. స్తోత్రం కలుగును గాక. ఈ మాట నాతో కలిసి చెప్పండి. ఘనత ప్రభావము ఆయన సన్నిధానములో ఉన్నవి. తర్వాత ఇంకోటి ఉన్నాయంట, సంతోషము బలము ఆయన యొద్ద ఉన్నవి. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, ముందేమన్నాడంటే ఘనత ప్రభావము ఎక్కడున్నాయన్నాడు? ఆయన సన్నిధానంలో ఉన్నాయంటున్నాడు. సంతోషము బలము ఎవరి దగ్గర ఉన్నాయంట? ఆయన యొద్ద ఉన్నవి. స్తోత్రం కలుగును గాక. ఏమంటే 2 ఒకటి కదా? మరి 2 దేవుడు ఒకే చోట ఉన్నాడంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా మంది దేవుని సన్నిధానానికి వస్తున్నాం కానీ మనం ఒకటి అనుకోవాలి, నేను దేవుని సన్నిధానానికి కాదు, దేవుని యొద్దకు వెళ్తానని అనుకోవాలి. స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే నిశ్చయముగా నేను కోరిన స్థానము ఇక్కడనే నేను ఏం చేస్తానన్నాడు దేవుడు, నివసించేదను. ఆ వాక్యం మీకు పైన కావాలితే పైన చూడండి, చదవండి కావాలితే. ఇది నేను కోరిన స్థానము, ఇక్కడ నేను నివసించేదను. ఇంకొక మాట మనం చదివితే నా మనసే ఇక్కడ ఉంది అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు అంటున్నాడు నీకు సంతోషమును బలమును ఎవరిని ఆశపడుతున్నాడు. అయితే ఎవరి యొద్ద ఉండాలి? నువ్వు దేవుని యొద్ద ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అందరూ బలము పొందుకొని ఆశపడుతున్న జనాంగమా, నేటి దినాల దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే నువ్వు ఏ బలం పొందుకోవాలంటే పాత బలం కాదు, ఇంకా నూతన బలం పొందుకోవాలి. నూతన బలం పొందుకోవాలంటే ఎప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని యొద్ద ఉండాలి. స్తోత్రం. ఎన్ని సమస్య వచ్చినా, ఎంత దూరమైనా, బంధువులను వదిలేసినా, స్నేహితులను విడిచిపెట్టినా దేవుడు నీ నుండి ఏది కూడా ఏం చేయకూడదంటే దూరము చేయకూడదు. ఈ లోకములో చాలా మంది నీ నుండి ఎవరిని దూరం చేస్తారంటే దేవుణ్ణి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆనందలు వేసి అవమాన పరిస్థితులు నిన్ను కృంగదీసి బలహీనతో పడిపోయిన సందర్భాలలో దేవుణ్ణి విడిచిపెట్టని చాలా సందర్భాలు చెప్తారు. కానీ ఒక మాట చెప్తున్నాను, అలాంటి సందర్భాలలో నువ్వు జాగ్రత్తగా చూసుకుని ఏ బలం పొందుకోవాలంటే నూతన బలం పొందుకోవాలి. ఎవరి యొద్ద నుండి? దేవుని యొద్ద నుండి. సమూయేలు చిన్నప్పటి నుండి కూడా ఎవరి యొద్ద ఉన్నాడట? దేవుని సన్నిధానంలో ఉన్నాడు. ఆమె తల్లి ఆయన్ని దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే తీర్మానం అలా తీసుకుంది. 1 సంవత్సరంలో నాకు దేవుడు ఇస్తే నేను దేవునికి ఇస్తానన్న తీర్మానం తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తీర్మానం మరలా ఏం చేసిందంటే తీసుకొచ్చి వదిలేసింది. మరలా కుర్రోడు ఎలా ఉన్నాడో ఏం చేయలేదంట, చూడలేదు. వీడు ఎలా ఉంటాడో చూడలేదు. కానీ అతన్ని ఎవరు చూచారు? దేవుడు చూచాడు. ఇంత వయసులో నుండి కూడా ఎవరితో మాట్లాడడం మొదలు పెట్టాడంటే దేవునితో మాట్లాడే అనుభవం పొందుకున్నాడు. అంత వయసు నుండి ఎవరు బలం పొందుకుంటున్నాడు? దేవుని బలం పొందుకుంటున్నాడు. దేవుడు ఆ కుమారుని ఏం చేసినాడంటే అభిషేకించినాడు. ఆ దేవుడు ఆ కుమారుని అభిషేకించినాడు. ఈ కుమారుని ఎవరిని అభిషేకించేవాడు? రాజుల్ని సైతము కూడా అభిషేకించేవాడు. స్తోత్రం కలుగును గాక. ఒక రాజు అభిషేకించబడాలంటే దేవుడు సమూయేలుతో ఏమవ్వాలి? మాట్లాడాలి. సమూయేలు చెప్పాలి, నువ్వు ఎవరిని అభిషేకించు, వెళ్ళి దావీదుని అభిషేకించని. సమూయేలు దేవుడు చెప్తే సమూయేలు వచ్చి తైలోపం పెట్టుకుని ఎవరిని అభిషేకించాడు? దావీదుని అభిషేకించాడు. అంత గొప్ప బలం ఎక్కడ పొందుకున్నాడండి? దేవుని మందిరంలో కదా. అంత శక్తి ఎక్కడ పొందుకున్నాడు? దేవుని మందిరంలో కదా. అందుకే చెప్తున్నాను, ఈ సంవత్సరంలో నువ్వు నూతన బలం పొందాలని ఆశపడితే దేవుడు నీకు ఇస్తున్నది ఏంటంటే ఆయన యొద్ద నుండి నీకు నూతన బలము పొందబడును గాక. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ విషయం దగ్గరికి వెళ్తున్నాను చూడండి. 2వ విషయము, మేము అన్నిటిని ఎదుర్కొనే బలం పొందుకోవాలి. నేనేం చేయాలంటే ఆయన కట్టడలను జాగ్రత్తగా నువ్వేం చేయాలి? అనుసరించి చూడాలి. 1వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 1వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము
13 వచనాలు చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. ఇశ్రాయేలుని గురించి మోషేకిచ్చిన కట్టడలు నువ్వు జాగ్రత్త పడిన దేవునికి స్తోత్రం. ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు సమకూర్చడు ఎన్ని? నా బలహీనతలో సమకూర్చాను అంటున్నాడు. నేను కష్టంలో ఉన్నప్పుడు దేవుని కోసం ఇవన్నీ సమకూర్చాను. అయితే ఒక్క ప్రజలారి మాట వినండి, మీరు ధైర్యము కోల్పోకుండా ఏం పొందుకోండి? బలము పొందుకోండి. స్తోత్రం. ప్రజలకు చెప్తున్నాడు, దిగులు పడకండి అయ్యా. మీరు ఏ బలం పొందుకోవాలి? దేవుని యొక్క నూతన బలం పొందుకోవాలి. అయితే దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చినాడు, కట్టడలు ఇచ్చినాడు. వాటి యందు మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడంటే చాలా ఆజ్ఞలు ఇచ్చినాడు. ఎందుకంటే మనము అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలింపవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము చెప్పవద్దు. ఇలాంటివన్నీ కూడా ఎవరు చెప్పిన ఆజ్ఞలువి? దేవుడు చెప్పిన ఆజ్ఞలు. వాటి యందు మనం ఎల్లప్పుడూ ఏం చూసుకోవాలంటే జాగ్రత్తగా చూసుకుని, మన దినాన్ని శుక్రవారం వాక్యం చెప్తూ అన్నాను, నీ మనస్సు నిన్ను ఏం చేయకూడదంటేనంట ప్రశ్న వేయకూడదట. తప్పు చేస్తున్నావని ఎవరు ప్రశ్న వేస్తారు? పాస్టర్ గారు చూస్తాడా? లేదంటే విశ్వాసం ఇంకొక విశ్వాసం చూస్తాడా? ఏం చేస్తాడో చూడడు. కానీ ఎవరు చూస్తాడట? నీ మనసు చూస్తుంది. మొట్టమొదటిగా తప్పు చేస్తున్నాను ఎవరు తెలుస్తుంది? మనసు వెళ్తుంది. అనిపిస్తుంది కొన్నిసార్లు ఏమంటే నేను చేసేది కరెక్ట్ కాదేమో అనుకుంటాం. అలాంటి యోబు గారు అంటాడు, అదే మాట అంటాడు, నా మనస్సు నేను తప్పు చేస్తున్నప్పుడు కానీ నా మనసు నన్ను ఏం చేయకూడదో ప్రశ్నించుకోకూడదని తన మనసుతో మాట్లాడుకుంటున్నాడు. మనసా, నువ్వు మనసు అనుకోకుండా నువ్వేం చేయకూడదంటే పాపపు ఆలోచనలో కూడా రానివ్వకూడదు. స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలో దేవుడు ఏమని చెప్పాడంటే వ్యభిచరింపకూడదని చెప్పాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుప్రభు ఏం చెప్పాడంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడును తన హృదయంలో ఏం చేస్తున్నాడట? పాపము చేసిన వాడు అవుతాడు అని చెప్పాడు. ఈ మాట ఎంత పవర్ఫుల్! అందుకే అంటున్నాడు, మనం బలం పొందుకోవాలంటే మరి ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలి. స్తోత్రం కలుగును గాక. మరి మన బలహీనలు ఎందుకైపోతున్నామంటే మనలో ఇంకా ఏదో తప్పిదం ఉందేమో. కాబట్టి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో నువ్వందరూ నూతన బలం పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలను కట్టడలు మనం లోబడి జీవించాలి. స్తోత్రం. ఒకవేళ నీకు శత్రువులు ఉన్నారా? వారిని కూడా దేవుడు ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. ఒకవేళ అబద్ధ సాక్ష్యం ఎవరి మీద చెప్పాల్సి వస్తే నువ్వేం చేయకూడదు? చెప్పకూడదు. మీరు తీర్పు తీర్చేవారిలా ఉండొద్దన్నాడు యేసుప్రభు. స్తోత్రం కలుగును గాక. చాలా మంది మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు, ఏమనంటే బాబు మాకేం చేయండి బాబు, మీరు తీర్పు తీర్చండి రా బాబు అని చెప్తుంటారు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరు తీర్పు తీర్చేవారిలా ఉండకండి, ఒక దినాన్ని మీకు ఏముంది? తీర్పు దినం ఉందన్నాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిశ్చయముగా మీరు ఆ స్థలములోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడ కూర్చుంటారంటే తీర్పు దినములో కూర్చుంటారు. అక్కడ నిందారహితులుగా కాకుండా నిందారహితుడిగా జీవించాలని దేవుడు ఆశ. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనము దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను జాగ్రత్తగా అనుసరించిన యెడల మనం ఏ బలం పొందుకుంటాము? నూతన బలం పొందుకుంటాం. మనలో ఏముండదు? ఇంకా పిరికితనం ఉండదు. దేవుడు గొప్ప ధైర్యంతో నింపుతున్నాడు. మూడో విషయం దగ్గరికి వెళ్తున్నాను చూడండి. మూడో విషయం దగ్గరికి, ఆయన ప్రజలుగా జీవించాలట. మూడో విషయం, బలము పొందుకోవాలంటే ఎవరు ప్రజలుగా జీవించాలి? ఆయన ప్రజలుగా జీవించాలి. ఆ మాట ఎక్కడుందంటే కీర్తనలు 105వ కీర్తన 24వ వచనం చదువుదాం. కీర్తన 105వ కీర్తన 24వ వచనాన్ని చదువుదాం. ఆయన తన ప్రజలను విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసాను. నేను చదివిన మాటలో బలము 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 అన్న మాట వస్తూనే ఉంది. మూడో మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే వారి ప్రజలను, ఎవరి ప్రజలను? మళ్ళీ చదవండి ఆ మాట, చదవండి మాట. ఆయన తన ప్రజలను
సంతానాభివృద్ధి కలుగజేసెను. వారి విరోధుల కంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి విరోధుల కంటే? మనకు విరోధులు ఉంటారండి. ఉంటారంట. మానవుడి జీవితం అన్నాకనంట కొంతమంది ఎవరు ఉంటారట? విరోధులు ఉంటారు. దావీదుకి అందరూ విరోధులే. స్తోత్రం కలుగును గాక. ఒక్కడు కాదు, ఆఖరికి తన కడుపును పుట్టిన కుమారులందరూ కూడా ఏమైపోయారంటే విరోధులు అయిపోయారు. ఆ కూర్చుని అలా కూర్చొని పర్వాలేదు. కాబట్టి నేటి దినాన మనము దేవునికి ఎలా ఉండాలంటే విరోధులము కాదు, కానీ దేవునికి మాత్రము దేవుడు మనం చూసి ఏమనాలంటే వీరు నా ప్రజలు అనుకునే స్థితిలోకి రావాలి. స్తోత్రం కలుగును గాక. ఏమనాలి దేవుడు? వీరు నా ప్రజలు, వీరు నా కుమారులు అనిపించుకోవాలి. కాబట్టి ఆ కుమారులు ఆ కుమార్తెలుగా మనము పిలువబడాలి అంటే దేవుడిస్తున్న వాగ్దానము మనం చదివినాము. ఏమని చదివినామంటే మీకు విరోధులు సిగ్గుపడే రీతిగా దేవుడు నీకు ఏమిస్తున్నాడు? బలమునిస్తున్నాడు. అయితే నువ్వు ఎవరు ప్రజలుగా ఉండాలి? ఆయన ప్రజలుగా ఉండాలి. మనమందరం ఒకటే బంధం. ఏ రక్త సంబంధం అన్నానంటే ఆత్మీయ శిలువ రక్త బంధువులము. అయితే ఈ బంధము మనం శాశ్వతంగా ఉండాలి అంటే, ఈ బంధములో నువ్వు కలకాలం ఉండాలంటే దేవుడిస్తున్న మాట ఏంటంటే నీవు ఆయన ప్రజలముగా జీవించాలి, దేవుని కుమారులుగా మనము జీవించాలి. ఒక మాట మీరు అందరూ ఎక్కడికైనా చెప్తే, ఒక మాట మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము దేవుని యొక్క ప్రజలమండి, ఆయన శిలువ రక్తంతో మనం ఏం చేశాడండి? వెలపెట్టుకున్నాడండి అని చెప్తాం. కానీ మనం ఎక్కువ ఏం చెప్తామంటే మన ఇంటి పేరు చెప్తాం, మా తాతగారి పేరు చెప్తాం, లేదా మన బంధువుల పేరు చెప్తుంటాం, మన చుట్టాల పేరు చెప్తాం మనము తెలియడానికి. కానీ మనం అందరూ ఎవరి ప్రజలము? దేవుడు తన ప్రజలను నిత్యముగా ఆశీర్వదిస్తాడట. వారి సంతానాభివృద్ధి కూడా దేవుడు ఏం చేస్తాడు? కలుగు చేస్తాడు. మీరు వారికంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తానంటున్నాడు, బలం ఇస్తానంటున్నాడు. ఇంకా మనం ముందుకెళ్తే చూడండి, ఆయన ప్రజలుగా జీవించాలి. తర్వాత ఇంకొక మాట, భయపడక ఆయనకి ఎలా ఉండాలంటేనంట నమ్మకముగా జీవించాలి. స్తోత్రం. ఆ మాట ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. చూడండి, యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఇదిగో నా రక్షణకు దేవుడు, భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. ఆహా, దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవాయే నాకు. నేను ఎవరు నమ్ముకున్నాను? దేవుని నమ్ముకున్నాను. ఒక మాట అండి, దేవుని నమ్ముకుని ఓడిపోయినవాడు ఎక్కడ చరిత్రలో? ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. ఆస్తులు నమ్ముకుని ఓడిపోయిన వాడు ఉండొచ్చేమో, బంధువులు నమ్ముకుని మోసపోయేవాడు ఉండొచ్చేమో, స్నేహితులు నమ్మి అన్యాయం అయిపోయి ఉండొచ్చేమో, కానీ నేను యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నా కుటుంబ పరిస్థితి ఇలాగ అయిపోయింది అన్నవాడి లోకములో ఎక్కడా కూడా లేడు. స్తోత్రం కలుగును గాక. ఈ మాట నువ్వు నమ్మాలి. ఎందుకంటే దేవుడు నీ కుటుంబమునకు బలం ఇవ్వడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. స్తోత్రం. ఆ మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను యెహోవా మీద ఏం చేస్తున్నాను? నమ్మకం ఉంచుకుంటున్నాను. ఆయన నాకు ఎలా ఉంటాడు? ఆయన బలముగా ఉంటాడు. నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? సారి దేవుని మీద. దేవుని మీద ఆధారపడితే మనకి ఏం కలుగుద్ది అంటే బలము కలుగుద్ది. మన బలంతో ఏమీ చేయలేం. నేను అనుకుంటాము కొన్నిసార్లు నేను ఏదైనా చేస్తామనుకుంటాం, నేను ఏదైనా జయించగలనుకుంటాం. కానీ నీ బలం కాదంట. నువ్వు ఏ కార్యము తలపెట్టినా, నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా, ఏ పనిలో నువ్వు పూనుకున్నా, ఒక్క ప్రార్థన చేసి స్టార్ట్ చేయి. నువ్వు ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే, నా బలము కాదయ్యా, నీ బలముతో నీ కార్యం ఏమవ్వాలి? సఫలము కావాలి. ఎందుకంటే వాక్యం ఉంది కదా, నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను. స్తోత్రం. ఆయన మన బలపరచడానికి వచ్చాడు ఈ లోకానికి. కాబట్టి నువ్వు ప్రతి కార్యములో సఫలత తీసుకురావాలంటే దేవుడు నిన్ను ఏం చేయాలంటే బలపరచాలి. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన్ని నువ్వేం చేయాలి? నమ్ముకోవాలి. నమ్ముకోవడం అంటే పాస్టర్ గారు ఆదివారం రమ్మన్నాడని రావడం కాదు. మన ఈ 2025వ సంవత్సరంలో ఈ మందిరంలో చాలా మందికి ఏమవ్వాలంటే రక్షణ ఇవ్వాలి. స్తోత్రం. యవనస్తులు తీసుకోవాలి, వృద్ధులు తీసుకోవాలి. చాలా మంది పాపం అవ్వాలంటే, నాకు తెలియని విషయం, నాకు జాగ్రత్త గుర్తుండే విషయం ఏంటంటే, ఫలానా నదిలోకి వెళ్ళండి మీకు ఏం పోద్ది అంటాడు? పాపం పోద్ది. ఓ ప్రదేశానికి వెళ్తేనంట, మీ అందరూ తెలుసు ఆ ప్రదేశం గురించి.
ఒక ప్రదేశం వెళ్తేనంట, ఆ ప్రదేశం వెళ్తే జీవితంలో ధన్యులంట. అయితే ఎప్పుడు వెళ్ళాలంటే ఆ ప్రదేశానికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వెళ్ళాలి. ఎప్పుడు ఏజ్ వచ్చిన తర్వాత, ఎప్పుడు అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత వెళ్ళాలి. వెళ్ళిన వాడు మళ్ళా తిరిగి రాడట. మీకు తెలిసి ఆ ప్లేస్ ఏంటో. కాబట్టి ములిగిన వాడు తిరిగి ఏమవడానికి వెనక్కి తిరిగి చూడకూడదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దీంట్లో మునిగిపోవడం అంటే ఇంకా ఏదో పాపములో మునిగిపోయినట్టు కాదు. క్రీస్తులో మునగడం అంటే, యేసు రక్తంలో కడగడం అంటే ఏదో నేరము కాదు. నీ ముందు ఎవరు కూడా ఏమేయరు, నిందలు వేయరు. నీ స్నేహితులు, నీ బంధువులు ఎప్పుడు వస్తారంటే నీ దగ్గరికి, ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఏదైనా ప్రార్థన ఎట్టించుకున్నాడు వస్తుంటాడు, లేదంటే ఒక శుభకార్యం జరిగినవాడు వస్తుంటాడు. కానీ నా దగ్గర ఏముండరా బాబు, నువ్వు ఉంటే నాకు సంతోషం ఉండదంటే నీ కుమారుడు కూడా నీతో శాశ్వతం ఉండలేడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్యతో ప్రత్యేకంగా ఉండొచ్చు, లేకపోతే ఒక డ్యూటీ కన్నా వెళ్ళి దూరంగా ఉండొచ్చు. ఏ విధంగా దూరంగా, శాశ్వత కాలం నీతో ఉండేవాడు ఎవడో. ఇప్పుడు చెప్పండి, రక్షణ ఎవరు ఇవ్వాలి మనకి? దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు ఎవరు నమ్మాలి మనము? కుమారులు నమ్ముతామా? బంధువులు నమ్ముదామా? స్నేహితులు నమ్ముదాం? ఎవరు నమ్ముదాం? దేవుడిని నమ్మాలి. స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్ముకున్న వాడిని దేవుడు ఏనాడు కూడా ఏం చేయడు, విడిచిపెట్టాడు. స్తోత్రం. అంటే లోక బంధువుల్ని తప్పట్లేదు, బంధువులు ఉండాలి, స్నేహితులు ఉండాలి, ఇరుగు పొరుగు వారిని అందరూ ఉండాలి. కానీ అందరి మీద నమ్మకం ఎవరై ఉండాలి చెప్పనా? దేవుడై ఉండాలి. స్తోత్రం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ అస్తములు బంధువులు ఎదుట కాదు కానీ, నీ స్నేహితులు ఎదుట కాదు కానీ, మొట్టమొదటిగా దేవుని వైపు నీ చేతులు పైకెత్తాలి. స్తోత్రం. కానీ ఇంకా మనం ముందుకెళ్తే ఆయన పూర్తి విశ్వాసం ఉంచాలంట. ఆయన మీద ఏమి ఉంచాలంట? పూర్తి విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఏం బలం పొందుకుంటాం అంటే మనము నూతన బలం పొందుకుంటాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. 4:21. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమృద్ధుడని విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందితిమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నా ఎడల ఏదైనా కార్యము చేయగలడు నమ్మి అంట దేవుని అందు ఏమి ఉంచాలంట? విశ్వాసం ఉంచాలి. మీ అందరిలో విశ్వాసం ఉండాలండి 2025వ సంవత్సరంలో. ఎందుకంటే విశ్వాసము ద్వారా కార్యములు జరుగుతాయి. అర్థమైందండి? ఆ స్థలానికి వెళ్తేనే కార్యాలు జరుగుతాయి అన్నది కాదు, లేదంటే ఈ స్థలానికి వస్తేనే కార్యాలు జరుగుతాయి అన్నది కాదు. కార్యము నీ కుటుంబంలో జరగాలంటే నీలే ఉండాలి, విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన కుమార్తె వెళ్ళినప్పుడు యేసు ప్రభు చెప్పి చెయ్యేసి ఇలా స్వస్థపరిచిన దేవుడు స్వస్థపరచలేదు. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు, అంతే. స్తోత్రం. అప్పటి వరకు ఆమె విశ్వాసం లేదు, ఇప్పుడు ఏం పొందుకుంది? విశ్వాసం పొందుకుంది. నీ విశ్వాసం ఉండాలంటే నువ్వు ఏవైతే ఆలోచనతో కూర్చున్నావో ఆ ఆలోచన నీ ఎడల జరగాలంటే నీలో బలమైన విశ్వాసం ఉండాలి. దేవుడు నా పట్ల ఏ కార్యం చేయగలడు? అద్భుత కార్యం చేయగలడు. అది పిల్లల భవిష్యత్తు అయినా, ఎవరి భవిష్యత్తు అయినా, ఎవరి జీవితమైనా ఎవరి చేతుల్లో పెట్టు? విశ్వాసంతో దేవుని చేతుల్లో పెట్టు. ఈరోజు సండే స్కూల్లో పిల్లలు చక్కగా నేర్చుకున్నారంట. అదేంటంటే 2 చేపలు, ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు తెచ్చుకుని ఎవరి చేతుల్లో పెట్టినాడు? దేవుని చేతుల్లో పెట్టాడు. స్తోత్రం. నీ జీవితం ఉండవలసింది నరుని చేతుల్లో కాదు, నిన్ను బలపరచు అని దేవుని చేతుల్లో. అయితే దేంతో పెట్టాలంటే విశ్వాసముతో పెట్టాలి. జనులందరూ చూస్తున్నారు, 2 చేపలు 5 రొట్టెలు 5,000కి ఎలా సాధ్యమవుతుంది? ఇది జరుగునా? జరిగింది కదా మన క్రిస్మస్ లో. స్తోత్రం జరిగిందా? జరిగింది. మీరు చూశారు కదా, అందరూ కూడా చూశారు. ఇది నరులకు అసాధ్యము గాని దేవునికి సాధ్యమే. స్తోత్రం. చూసాం మనం కార్యం, దేవుని కార్యం ఎలా జరుగుతుందో. ఇది జరుగుతుందా? నేను కూడా అనుకున్నాను. నేను పొద్దున ప్రార్థనలు అనుకున్నాను, నేను వాక్యం చెప్పి సిద్ధపడుతున్నాడు అనుకున్నాను. నేనే ఏమనుకున్నానంటే క్రిస్మస్ దినాన ఇది జరుగుతుందా అనుకున్నాను. స్తోత్రం కలుగును గాక. మనమేంటండి, మరియమ్మే అన్నది ఏమన్నదంటే ఇది ఎలాగూ జరుగును అన్నది. స్తోత్రం. మానవులైన మనము కొన్నిసార్లు దేంట్లో దిగజారిపోతామంటే విశ్వాసంలో అవుతుందంటావా, జరుగుద్దంటావా అని ఆశ్చర్యంగా అడుగుతాం. కానీ
దేవుడంట నిన్ను అనేక జనములకు ఇచ్చేవాడిగా చేస్తాడు కానీ చేయి చాపేవాడిగా చేయను. అయితే నువ్వు దేంతో ఉండాలంటే మనము విశ్వాసముతో ఉండాలి. స్తోత్రం. దేవుడు అందుకే అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖ తరమురారా అని శిష్యుల్ని గద్దిస్తున్నాడు దేవుడు. తర్వాత అనుకున్నాను, మనము అన్నీ అనుకుంటాం కానీ జరుగుతుందంటావు కానీ దేవుని చేతుల్లో పెడితే దేవుడు ఏం చేయగలడు? విస్తరింపగలడని అప్పుడు నమ్మకం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రెండు చేపలు 5 రొట్టెలు దేవుడు వాటిని ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదించాడు. స్తోత్రం. నీకు దేవుని ఆశీర్వాదం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మన క్రిస్మస్ జరిగింది, మన కాలనీలో స్తంభం పడిపోయింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే పవర్ లాక్కోవడానికి ఏదైనా ఫంక్షన్ జరిగితే అక్కడి నుంచి లాగేవాడు, దూరం నుంచి లాగాలి. కానీ దేవుడు ఏమి ఇచ్చాడంటే అక్కడే కొత్త స్తంభం ఇచ్చేసాడు అక్కడ. దేవునికి స్తోత్రం. నేను చూశాను. నేను ఒక పక్కన ఒక కరెంటు స్తంభం కొత్తది ఏర్పాటు చేసినారు. నేను అనుకున్నాను, దేవుని కృప ఇది, కరెంటుకి ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా ఫంక్షన్ చేసుకునేవారు. ఇప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు? చక్కని కరెంటు స్తంభం కూడా ఇచ్చాడు. దేవుడు మన క్రిస్మస్ లో దేవుని ఆశీర్వాదం ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆశీర్వాదము మనమందరము పొందుకోవాలంటే నువ్వు నీ జీవితము దేవుని చేతుల్లో పెడితే దేవుడు వాటిని ఏం చేస్తాడట? ఆశీర్వదించి అంత కొద్దిగా ఉన్న చేపల రొట్టెలను 5,000 మందికి ఏం చేశాడు? దేవుడు పంచిపెట్టాడు. స్తోత్ర. 5,000 మంది తిని తృప్తి పొందగా ఎన్ని గంపలు మిగిలిపోయాయి? 12 గంపలు మిగిలిపోయాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నేటి దినాన్ని ఈ వాక్యం అంటున్న నీవు, ఇది దేనితో జరుగుతాయి అంటే నీ బలంతో కాదు, నీ శక్తితో కాదు, విశ్వాస బలంతో జరుగుతాయి. నీలో విశ్వాసం ఉంచు, ఏ కార్యమన్నా జరుగుతుంది. నీలో విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడమన్నా పడుతుందంట. మనలో ఏం ఉండాలంటే విశ్వాసం, స్ట్రాంగ్నెస్ ఉండాలి. నాకేం కాదనుకోవాలండి, ఏ బలహీనత వచ్చి నాకేం కాదు. ఎందుకండి అంత ధైర్యంగా ఉన్నాడు అనుకోవాలి? నరులను చూసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలందరూ నిన్ను చూసి అనుకోవాలి, వీడు ఎవరిని చూసి ధైర్యం, అంత ధైర్యం? బంధువులు లేరు కదా వీడికి, ఎవరు లేరు కదా, ఏ సపోర్ట్ లేదు కదా, ఎందుకింత ధైర్యంగా ఉన్నాడంటే నా ధైర్యం ఎవరు చెప్పనా? దేవుడు ఉన్నాడని ధైర్యం. దేవునికి స్తోత్రం. వాడు నిన్ను చూసి అసూయపడాలంటే నీళ్ళు వాడి వల్ల ఏమవ్వకూడదు? భయపడిపోకూడదు. లోకస్తుల వలె మీరు అవిశ్వాసంతో కాకుండా విశ్వాసన మీరు వలె ఏం పొందుకోండంట? బలము పొందుకోమని చెప్తున్నాడు. మనం ఇప్పుడు చెప్పండి, బలహీనులమా బలవంతులమా? దేంతో బలవంతులము? విశ్వాసము చేత బలవంతులు. విశ్వాసమును బట్టి హానోకు ఎవరితో నడిచినంట? దేవునితో నడిచాను. దేంతో నడిచాడైనా? విశ్వాసంతో నడిచాడు. మరణము చూడకుండానే దేవునితో నడిచిన హానోకు ఆస్తులను చూసి నడవలేదు, ఏదో ఇస్తాడని నడవలేదు. విశ్వాసముతో నడిచి పరిశుద్ధ గ్రంథములో మంచి పేరుని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఇంకా ముందుకెళ్తే చూడండి, బలము కోల్పోవడానికి గల కారణం. ఇప్పటి వరకు బలం పొందుకోవడానికి నేర్చుకున్నాం. కొన్ని విషయాలు నేను ముగిస్తాను, సమయం అవుతుంది కాబట్టి. బలము కోల్పోతున్నారని కొంతమంది. ఆ బలము కోల్పోవడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. చూడండి, పాపమునకు బానిస అవ్వడం ద్వారా ఏం కోల్పోతున్నాం? మనము బలము పొందుకోతున్నాం. ఆ మాట ఎక్కడ ఉందంటే న్యాయాధిపతులు 16వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఆమె అతన్ని నిద్రపూర్చి మనుషుని పిలిపించి వాని చేత ఎన్ని అంటే ఎన్ని? 7 చేయించి అతన్ని పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చాలు. అతడు బలం ఏమైపోయింది? తొలగిపోయింది. స్తోత్రం. ఇతను ఎవరండి? ఈయన సంసోను. ఈ క్రైస్తవ ప్రపంచంలో సంసోను గురించి ఎవరు కూడా తెలియని వారు ఎవరు కూడా ఉండరు. అందరికీ తెలుసు సంసోను. సంసోను ఎలాగూ దేవుడు దీవించాడంటేనంట, అతను నాజీరు చేయబడిన వాడు. ఎంత బలం ఉందో చెప్పిన ఆయనకి, 300 నక్కల్ని ఈ చేత్తో కడితే ఒంటి చేత్తో లాక్కొచ్చేవాడు. అంత బలవంతుడు. ఎవరో? సంసోన్. ముందు తల్లిదండ్రులకు ఆజ్ఞ ఇచ్చేసాడు. ఏమనంటే, అమ్మా నీ కుమారుడు అందరికంటే బలవంతుడు, ఆయన వస్తే శత్రువులు కూడా అతను చూసి ఏమవుతారు? భయపడతారు. అయితే తల్లిగా నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆ కుమారుడు బలం అంతా ఎక్కడుందంటే
తలలోనే ఉన్నది. ఈ తలలో ఉన్న బలము ఎవరికి ఏం చేయకూడదు, చెప్పకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట నాకు గుర్తుకొచ్చి మన ఇంట్లో సమస్యలన్నీ ఎవరితో చెప్పేసుకోకూడదు, లోకంతో చెప్పేసుకోకూడదు. అన్నీ చెప్పేస్తుంటాడు. మా ఇంటి ఇది లేదండి, అది ఉందండి, ఇది ఉందండి, అది ఉందండి, అన్నీ చెప్పేస్తుంటాడు. నీ లోటు, నీ గుట్టు ఇంకొకరికి తెలియదు. అది నీకు బలాన్ని పోగొడకు మొట్టమొదటి కారణం. దేవుడు చెప్పాడు సంసోనుతో ఏమన్నాడంటే, నీ బలము ఇక్కడ ఉందని, ఎక్కడ తలములో ఉందని ఎవరికి చెప్పకు. అయితే అతడు బ్రతుకు దినములన్నీ కూడా అతడు ఏ కత్తి వేయకూడదంటే క్షౌరపు కత్తి వేయకూడదు అని దేవుడు చక్కని మాట ఇచ్చాడు. ఎవరికి? సంసోను గారి తల్లికి చెప్పాడు. ఎవరి గర్భంలో పడిన వెంటనే? సంసోను గారి గర్భంలో పడిన వెంటనే. ఇతను పుట్టిన వెంటనే చాలా అందగాడు, బలం కలిగిన వాడు, పుట్టుతోటే బలంగా పుట్టాడు. అతన్ని తల మీద అంటే తల్లి చెప్పింది, ఆయన తల్లిగా నిన్ను ఒక్కొక్కసారి చూడను, ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను చూడను. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నాకింత బలం ఉందని, ఈ బల రహస్యం ఏంటని ఎవరన్నా అడిగితే నువ్వేం చెప్పకూడదు, నా బలం తలలో ఉందని చెప్పకూడదు. ఒకవేళ చెప్పిన దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరి మాట? ఇది దేవుని చెప్పిన మాట. అంటే అప్పటి వరకు బాణగా పడుకున్నాడండి. ఎంత బలవంతుడంటే, ఇలాంటి స్తంభాలు ఒక 10 స్తంభాలను కడితే ఒక్క చేత్తో పడగొడతాడు, అంత బలం. లోకస్తులు చెప్తాడంట కదా, మా బలం భీముడు వంటి బలం, భీముడు వంటి బలం. భీముడి కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు బైబుల్. అతని పేరు ఏంటంటే సంసోన్. యాక ఆధిపత్యం కలిగిన వాడు. అతడు అడుగు పెడితే అడుగు కూడా అలా ఉండిపోద్ది అంతే. అంత బలము దేవుడు ఆశీర్వదించినాడు. ఇశ్రాయేలు బలము పొందుకోవడానికి వేరే దేశానికి యుద్ధం గెలిగితే యుద్ధానికి 100 మంది వెళ్ళేవారు కదంటే, ఎవరు వెళ్ళేవాడు? ఒక్కడే సంసోన్ వెళ్ళి అక్కడ అందరిని లయపరిచి రాజ్యాన్ని తీసుకొచ్చేసేవాడు. అంత బలమైన వాడు ఏం కోల్పోయాడంటే బలం కోల్పోయాడు. ఒక్క స్త్రీ చేతుల్లో పడిపోయి, స్తోత్రం కలుగును గాక. స్త్రీ చేతుల్లో పడిపోయి ఏం పొందుకున్నాడంటే, ఆ స్త్రీ అంట మనకి గుర్తుంటుంది కదా, పేరేంటి? దెలీలా. దెలీలా ప్రేమలో పడిపోయి, ఆ ప్రేమలో అంటే మీరు చదివారు, వాక్యం చదివారు, ఆమె జాగ్రత్తగా ఒళ్ళో సంసోన్ని పడుకోబెట్టుకుని తల మీద నురుముతూ మాట్లాడి, సంసోను నిన్ను చూస్తే ప్రజలు వెళ్ళిపోతున్నారు కదా, నిన్ను చూస్తే అందరూ కూడా భయపడిపోతున్నారు కదా, నీకు ఇంత బలం ఎవరిచ్చారు? ఇంత బలం నీకు ఎలా వచ్చిందంటే, ఈ ప్రేమలో పడిపోయి, ఈ మోహపు చూపులో పడిపోయి తన రహస్యాన్ని చెప్పేశాడు. అమ్మ నువ్వు ఎవరికి చెప్పుకో, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించిన స్త్రీ గారు ఎవరికి చెప్పడనుకున్నాడు పాపం. కానీ ఇదంతా ఎవరి ప్లాన్ అంటే శత్రువు ప్లాన్. దెలీలా సంసోను వస్తాడు, అతను జాగా ప్రేమ కురిపించు, అతను చాలా బలవంతుడు, ఆయన లొంగ తీసుకో, నీకేమిస్తానంటాడు రాజు? బహుమానం ఇస్తానంటాడు. ఈ మాయ మాటల్లో పడిపోయి సంసోను లొంగ తీసేసుకుని ఒళ్ళో పెట్టుకుని, దేవుడు అభిషేకించబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు, అంత బలము పొందుకున్నవాడు కూడా ఆమె మాటకు లోబడిపోయి జాయిగా పాముతూ మొత్తం అంత బలం అంతా ఎక్కడ ఉందని చెప్పేశాడంటే, నా తలలో ఉందంటే వెంటనేనంట 7 కత్తిర్లు వేసేసిందంట. అతని జుట్టు ఆల్రెడీ ఇప్పుడు ఆడవాళ్ళకున్న జుట్టు ఎంత పొడవు ఉండదండి అప్పటికి కూడా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏమేమి లేదు, ఆమె కత్తిరి వేయకుండా పెంచింది. అంత జుట్టుని కూడా ప్రేమగా మాట్లాడి కట్ చేసి ఎవరికి ఇచ్చేసింది? ఆ జుట్టుని పట్టుకెళ్ళి రాజు చేతులు పెడితే పట్టేసుకుని అతనికి ఏం కొట్టిచ్చేశారంటే గుండు కొట్టిచ్చేసారు. గుండు కొట్టి ఎప్పుడైతే కట్ చేశారో బలం పోయింది, ఇంకా పట్టేసుకున్నారు. అతను పట్టుకోవడం కూడా భయపడేవారు అప్పటి వరకు కూడా, పట్టుకుంటే అల్లిపోయేవారు. అలాంటి వాడు ఎప్పుడైతే కట్ చేశారో ఏం కోల్పోయాడు? బలం కోల్పోయాడు. భయపడిపోతున్నాడు, అల్లిపోతున్నాడు. ఎప్పుడు భయం ఎరిగిన వాడుకు ఇప్పుడు ఏమొచ్చేసింది? ఇప్పుడు భయం. ఇతను చూసి భయపడేవారు, ఆమె చూసి ఎవరు భయపడుతున్నారు? ఇప్పుడు సంసోను భయపడుతున్నాడు. అంత నీచ స్థితికి వెళ్ళిపోయాడు. ప్రజలందరూ బానిసలు పట్టుకుని ఎక్కడ తీసుకొచ్చారంటే రాజ్యంలో కోటక్కడేశారు. కోటక్కడేసి ఈయన చూసి అందరూ కూడా శత్రువులు ఏం చేసుకున్నారంటే పండగ చేసుకుంటున్నారు. ఇంత బలవంతుని మేము ఏం చేసినాం? పడేసుకున్నాం. ఇంత బలవంతుని మేము చంపేస్తున్నామని చాలా పండగ చేసుకుంటే, నిజంగా చెప్తున్నాను, ఏడ్చాడండి సంసోను. చాలా పశ్చాత్తాపడి, నా తల్లి చెప్పిన బోధ, నా దేవుడు చెప్పిన బోధ, ఇంత బలం ఇచ్చిన నా దేవుణ్ణి, ఇంత ఆరోగ్యం ఇచ్చిన నా దేవుణ్ణి ఒక్క సంతోషము కోసము ఒక స్త్రీ వ్యామోహంలో పడి పాప చిత్తుడినై ఏం కోల్పోయాను?
బలం కోల్పోయాడు. దేవా, ఈ పాపిని నన్ను కరుణించు నాయన, ఒక్కసారి బలం ఇవ్వి. నాకు ఆరోగ్యం కావాలని అడుగుతులేదు, నాకు ఐశ్వర్యం కావాలని అడుగుతులేదు, ఒక్కసారి బలం ఇస్తే నా ముందర పండగ చేసుకుంటున్నారు కదా, వీళ్ళందరినీ చంపి వారితో కూడా నేను ఏమైపోతాను, చనిపోతాను అన్నాడు. దేవుడు మరలా ఆ ప్రార్థన విని ఏమిచ్చాడంటే మరలా బలం ఇచ్చినాడు. ఏ సంఖ్యలతో కట్టబడ్డాడో ఆ సంఖ్యలన్నీ 2 చేతులతో కోటను ఏం చేశాడంటే పడగొట్టేసి ఆ కోటతో పాటు అందరినీ చంపాడు, వాళ్ళతో పాటు ఈయన కూడా ఏమైపోయాడు, చనిపోయాడు. అంత యవ్వన కాలంలో ఏం కోల్పోయాడండి, తన జీవితాన్ని కోల్పోయాడు ఒక్క స్త్రీ ద్వారా. స్తోత్రం కలుగునుగా. ఒక్క మాట వినండి, యవ్వన కాలంలో దేవుడికి ఏ బలం ఇస్తాడంటే చాలా బలం ఉంటుంటారు. ఎందుకంటే యవ్వన కాలంలో చేసే అంత పని వృద్ధాప్యంలో చేయలేము, బాల్యంలో కూడా చేయలేము. అందుకే సంసోను ద్వారా మనము ఆ బలము నిత్యము మనతో ఉండాలి అంటే నీ బలమును ఎవ్వరికీ ఇవ్వకూడదు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సంసోను ఏం కోల్పోయాడు, బలానికి. దేని ద్వారా? పాపము చేయుట ద్వారా బలాన్ని కోల్పోయాడు. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను చూడండి. ఆఖరి మాట, భక్తిహీనులుగా జీవించడం ద్వారా ఏం కోల్పోతామంట, బలము పొందు. యోబు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనము మరియు 12వ వచనం చదువుకుందాం. 18వ అధ్యాయము 5వ వచనం చదవండి. యోబు 18:5. భక్తిహీనుల దీపము అంధకారం ఆరిపోవును. దేవునికి మహిమ కలుగును గాక. భక్తిహీనుల దీపం ఏమైపోతుందట, జాగ్రత్తగా మనం భక్తిహీనులుగా కాకుండా భక్తిపరములుగా మన వస్త్రాన్ని మనం ఎల్లప్పుడూ ఏం చేసుకోవాలంటే కాపాడుకుంటూ ఉండాలి. భక్తి అనే వస్త్రము ఆదివారం ఒక దినము కాదు, లేదంటే శుక్రవారం ఒక దినము కాదు, నిత్యము నీ గృహములోను నీ కుటుంబములోను భక్తి అనేది ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో క్రీస్తు ప్రేమను తెలిసిన మనమందరము కూడా బలహీనములము కాదు, బలవంతులమే. ఎవరి చేత బలవంతులమంట? దేవుని చేత బలవంతులము. కీర్తనాకారుడు చాలా బలవంతుడే. దేవుడు తన ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేసుకుని చూడకూడని దృశ్యం చూసి ఏమైపోయాడట, బలహీనుడైపోయాడు. ఎక్కడి నుంచి చూసినాడంటే మేడగదిలను చూసి అలాంటి వస్త్రము లేని స్త్రీని చూచి ఆమె మీద మోహపడిపోయి తన భర్తని చంపి ఎవరిని తీసుకొచ్చుకున్నాడు, స్త్రీని తీసుకొచ్చి ఈ పాపం ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ బలహీనుడైపోయాడు. ఏ విషయంలో బలహీనుడైపోయాడంటే తన భక్తి జీవితంలో ఏమైపోయాడు, బలహీనుడైపోయాడు. ఈ మాట ఎవరు చెప్తారంటే నాతాను ప్రవక్త వచ్చి అంటాడు, అయ్యా నువ్వు చాలా పాపం చేసావు అని చెప్పకుండా, ఎందుకంటే డైరెక్ట్ గా చెప్పేవాడు పాపం చేస్తాడని నాతాను ప్రవక్తను చంపేస్తాడని. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. అదే గ్రామంలో ఒక వ్యక్తికి ఒకే గొర్రె ఉంది. అయితే 100 గొర్రెలు ఉన్న రైతు ఒక గొర్రె మీద ఆశపడి ఆ ఒక గొర్రె ఉన్న రైతుని ఏం చేశాడు, చంపి ఆ గొర్రెని తీసుకొచ్చున్నాడు. ఇలాంటి వాడు మన రాజ్యంలో ఉన్నాడు, ప్రభువా ఈయన్ని ఏం చేయాలన్నాడు. దావీదు మరి రాజు కదా, మరి తీర్పు చెప్పాలా. కాబట్టి రాజు అన్నాడు, ఏమన్నాడు దావీదు, అలాంటి మూర్ఖుణ్ణి చంపేయాలన్నాడు. అలాంటి మూర్ఖుని, ఎవరా మూర్ఖుడు? అతనే. స్తోత్రం కలుగును గాక. అందుకే సేవకులుగా వింటున్న మీరుగా బోధించుటకు సిద్ధమలైన వాడు తీర్పు దిశలో ఉన్నాడు కాబట్టి వాని క్రమములు నడుపుతున్నాడు. కాబట్టి ఆనాడు దావీదు కోల్పోయిన కృప ఏంటంటే, నేను ఇంకా ఎవరికి ఏం చెప్పడానికి అర్హుడు కాదు, ఇంకా తీర్పు చెప్పడానికి అర్హుడు కాదు. అలాంటి మూర్ఖుడు నీవే అన్నప్పుడు పశ్చాత్తాపడిపోయి ఏ విడుస్తున్నాడంటే కన్నీరు విడుస్తాడండి. లెక్కలేనంత కన్నీరు విడిచాడు. అతను కన్నీరుతోనంట కీర్తనలో అంటాడు కదా, నా కన్నీటితో నా పరుపు ఏమైపోతున్నాయినా తేలిపోతుంది అంటాడు. అంత కన్నీరు కాచి 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 తన పాపములు ఒప్పుకున్నాడు. గాని ఆ పాపం అతనితోనే పోలేదు, అతని కుటుంబము కూడా వెంటాడింది. స్తోత్రం. అతని కుటుంబంలో యవనస్తులు ఎవ్వరు కూడా తండ్రి మాట కానీ లేదా దావీదు మాట కానీ లోబడి ఒక్క సొలొమోను తప్ప అంటే తండ్రి మాటకు లోబడ్డాడు.
నేటి దినాన మనము కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గములో జీవించే వారముగా ఉండి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఏం బలం పొందుకుందాము? నూతన బలం పొందుకుందాం. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. నీ ప్రియబిడ్డలతో ఇప్పటి వరకు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయా మీ ప్రియబిడ్డలో పేరు చెప్పిన జ్ఞాపకం ఉంచుకునండి. వారి కుటుంబాలు దీవించమని అడుగుచున్నాం. వారి కలిగిన సమస్తమును దీవించమని అడుగుచున్నాం తండ్రి. యెహోవా మమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంతము వరకు కాపాడే దేవుడు అయ్యాడు. ప్రేమ ఈ లోకములో తల్లి విడిచినా తండ్రి విడిచినా నీ మాట విరవకుండా మమ్మల్ని ప్రేమిస్తూ శాశ్వతమైన ప్రేమతో సదాకాలము మాతో నన్ను సెలవిచ్చి నేటి దినము వరకు మమ్మల్ని నడిపించిన విధానమునకి స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు పేరు చెప్పని దీవించండి. వారి కుటుంబాలు దీవించండి. వారికి కలిగిన సమస్తము దీవించి మరి ప్రార్థన చేస్తూ ఈ నా మాటల తండ్రి ఎందరైతే వింటారనైనా వారిని తప్పకుండా దీవిస్తానన్నావు తండ్రి. పేరు చెప్పిన మీరు దీవించి అంతము వరకు మమ్మల్ని నడిపించి బలపరచమని, నూతన బలము పొందుకోవడానికి నూతన శక్తిని మాకు దయచేసి ఈ రాకడలో మమ్మల్ని బలపరిచి నడిపించమని, ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం మీ చేతుల్లో పెడుతూ నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కానుకలు సమర్పణ చేసుకుందాము. దేవుని సన్నిధానమునా దేవుని కానుకలర్పించుడి. దేవుడే మనకిచ్చిన వాటిని దేవునికే చెల్లించెదము. మన దేవునికే చెల్లించెదము. ఎండయుగాలి వర్షములను మెండుగా మన ప్రభు ఇచ్చెనుగా. ఎన్నో రీతులది అది చెప్పేది